తీయగా చల్లగా. సంక్లిష్ట గీతంతో మీ ముందుకు రాబోతున్నది నిగమా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంతో ఉన్నది. ఊయలే తాళం పైరగాలే మేళం, మమతే రాగం శ్రమ జీవనమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా. కష్ట సుఖములే స్వరములంట, షడ్జమ కోకిల గాన శ్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. రాగానిదేముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తమిదిరిపోదా. చెప్పేది తప్పో ఒప్పో, చెప్పేది తప్పో ఒప్పో, రహస్యమేముంది విప్పి చెబితే. ఆహో ఊహూలో కటి పాటలు లేదా మధుర సంగీతం. ఆహో ఊహూలో కటి పాటలు లేదా మధుర సంగీతం. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన రి గమా పదమ పాడలేను పల్లవైన. పదని సనిద మగ సరి పాడలేను పల్లవైన. సరిగ సరిగ మగ స పదమా, మా పదమ పదని దమ పదని, పదని సరిగ సనిదమ పదని సన్నిద పదని దమ పదమ గమ పదమ గమ గ స. సరిగ మగ మగ సనిద మామ 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 పదని సని సనిద మగ సరిరి గ మామ పాప దాదని నిజ నిగ సని సని నిద మ పదని దని దమ గమ గ సరి గమ గమ పదమ పదని సరి గమ సని దమ గ. మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే
నిగమ. నమస్తే సార్. పాడలేను పల్లవైన అంటూనే పల్లవి, చరణాలు, చిట్టస్వరాలు, శాస్త్రీయ పోకడలు కూడా అన్ని చివరి వరకు సక్సెస్ఫుల్గా పాడావు. అభినందనలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్లో కొంచెం శుద్ధ అటు ఇటు అయింది, అది నీకు తెలుసు ఎక్కడ తొట్టు పడిందో. ఈ పాటలో ఉన్న లిరిక్ పరిశీలించమ్మా. దీంట్లో ఉన్న భావాలని విస్తృతంగా రాసి ఇంకా డీప్గా ప్రజెంట్ చేసిన పాటలే. దీని తర్వాత వచ్చిన విధాత తలపున అన్న పాట కానీ, ఆ తర్వాత వచ్చిన నాటు నాటు చంద్రబోస్ గారు రాసిన పాట కానీ, మీరు ఆ లిరిక్ని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఉన్న థీమ్, ఆత్మ ఏదైతే ఉందో వాటిలో కూడా ఉంటుంది. సో మీరు సాహిత్యాన్ని కూడా మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆ యాంగిల్ నుంచి మీరు పాటలను ప్రేమించడం నేర్చుకుంటే మీరు ఇంకా మంచి సింగర్లు అవుతారని నా సలహా. చక్కగా పాడావు, అభినందనలు. ఇది నీ చివరి పర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిగమా, నమస్తే మ్యామ్. ఫర్ ఎనీ సింగర్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్టిస్ట్, స్టేజ్ అనేది అంటే సామాన్యంగా అందరం బతికేస్తూ ఉంటాము. కానీ కొంతమంది మాత్రమే ఆర్టిస్టులు అవుతారు. అందులో కొంతమంది మాత్రమే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం దొరుకుతుంది. అది ఒక రకంగా అదృష్టం. ఇంకొక రకంగా మనం జడ్జ్ చేయబడతాం ఎవ్రీ సింగిల్ పర్ఫార్మెన్స్ బై ద ఎంటైర్ వరల్డ్. స్టేజ్ మీదకి వస్తున్నావు అంటేనే అసలు నీ టాలెంట్ ప్రపంచానికి చూపించడానికి అండ్ నువ్వు ఎంత ధైర్యంగా ఉంటేనో మనందరికీ వర్తిస్తుంది. ఇది ఇట్స్ నాట్ జస్ట్ అ పర్ఫార్మెన్స్, యు ఆర్ ఫేసింగ్ ద వరల్డ్. అందులో నుంచి రకరకాల కాంప్లిమెంట్స్ వస్తాయి, జడ్జిమెంట్స్ వస్తాయి, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఈ కాంపిటీషన్ అనేది మీకు ఎటువంటి ఎక్స్పోజర్ని ఇచ్చిందో ఎక్స్పెక్టేషన్స్ని కూడా పెంచుతుంది, రైట్? అవన్నీ దాటుకుంటూ 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 పాడుతా తీయగానే వేదిక ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి వేదికలు ఎన్నో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రపంచాన్ని రకరకాల స్టేజ్ల ద్వారా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ధైర్యం మీకు పాడుతా తీయగా ఇచ్చింది అని నేను ఇవాళ నీ పర్ఫార్మెన్స్ ద్వారా బలంగా నమ్ముతున్నాను. బికాస్ ఎవ్వరం కూడా మన లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాలని చూడం. అసలే సంక్లిష్టమైన పాటలు ఇచ్చారు, సరే బాగానే ఉంది, కానీ అది నిభాయించటం అనేది ఉంది చూసావా, అది ఎంతో బ్యాలెన్స్ ఉండాలి, ఎంతో మెచ్యూరిటీ ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనిషి బేసిక్గా బతకడానికి కావాల్సిన లక్షణాలు. ఏది? సంతోషంగా బతకాలి అంటే. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఈ స్టేజ్ని ఫేస్ చేయటమును ప్రపంచాన్ని ఫేస్ చేయడం. సో అది నువ్వు సక్సెస్ఫుల్గా చేసావు. ఇవాళ రిజల్ట్ అనేది 1-2 మార్కుల తేడాతో వచ్చేటటువంటి రిజల్ట్ ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బట్ ఫర్ మీ యు ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా పాడావు. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మా. మొత్తం ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు నువ్వు పాడిన ఎన్ని పాటలు పాడావు? మొత్తం 22 అనుకుంటున్నాను సార్. 22 పాటలు పాడి ఉంటావు ఇప్పటివరకు. ఎస్. అన్ని పాటల్లో నీకు బాగా నచ్చిన పాట, బాగా సంతృప్తినిచ్చిన పాట ఏంటి? పగలైతే దొరవేరా. పగలైతే దొరవేరా. నాకు అన్ని పాటలు నాకు ఈ పాట బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ విభాగం పేరే సంక్లిష్టమైన గీతాలు. క్లిష్టము అనే మాటకు సం అనే ఉపసర్గ కలిస్తే సంక్లిష్టం అంటే మరింత క్లిష్టం, మరింత కష్టం. క్లిష్టానికి సం కలిస్తే సంక్లిష్టం. అట్లాగే పూర్తి అనే మాటకు సం అనే ఉపసర్గ కలిస్తే సంపూర్తిగా నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.